నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక భారతీయ మహిళ నా యొక్క కొడుకును మరియు నన్ను నా భర్త వదిలేసి ఇండియాకు వెళ్ళాడని చెప్పేసి ఫోన్లు చేసినా ఫోన్లు ఎత్తడం లేదని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే 2019వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం కె ఇలేంద్రపూర్ కు చెందిన ఒక భారతీయ మహిళ కువైట్ కు రావడం జరిగింది. కువైట్ కు వచ్చిన తర్వాత 2021వ సంవత్సరంలో పిట్టా అర్జున్ గారితో పరిచయం ఏర్పడింది. అలాగే ఆయనది భీమవరం పిట్టావారిపేట. వాళ్ళిద్దరూ అయితే 2021లో పరిచయం ఏర్పడిన తర్వాత ఇద్దరు అయితే ముందుగా అయితే పెళ్లిళ్ళు అవ్వడం జరిగింది. ఇద్దరు అయితే మొదటి భార్యతో గాని మొదటి భర్తతో అయితే విడాకులు తీసుకున్నట్లు ఆమె వెల్లడించింది. ఆ తర్వాత కువైట్ లో వాళ్ళు ఉండడం జరిగింది. ఉన్న తర్వాత ఆమెకైతే ఒక బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత కూడా బాగానే ఉన్నాడని చెప్పేసి, అలాగే గత కొంతకాలంగా మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి, గొడవలు జరుగుతూ ఉన్న నేపథ్యంలో ఆయన ఒక కంపెనీలో పనిచేస్తూ ఉన్నాడు. మంచి జీతం ఉంది. జీతాన్ని అలాగే మమ్మల్ని వదిలేసి కువైట్ నుంచి ఇండియాకు వెళ్లిపోయాడని చెప్పేసి, అలాగే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే అలాగే ఆ యొక్క మహిళకు కానీ ఆ యొక్క బాబుకు కానీ అకామా లేదని చెప్పేసి, అలాగే ఆ యొక్క తల్లి ఎవరైతే ఉన్నారో ఆ యొక్క బాబును తన యొక్క కొడుకుగా నిరూపించుకునేందుకు కువైట్ లోని ఇండియన్ ఎంబసీ DNA టెస్ట్ సర్టిఫికెట్ అడిగిందని చెప్పేసి ఆమె వెల్లడిస్తూ ఉంది. అలాగే ప్రస్తుతానికి మాకు తినేదానికి తిండి లేదు, ఉండేదానికి గూడు లేదని చెప్పేసి మేము ఇబ్బందులు పడుతూ ఉన్నాము. నా భర్తకు ఫోన్ చేసినా గానీ అతను ఫోన్ ఎత్తడం లేదని చెప్పేసి, అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు స్పందించి నన్ను నా బిడ్డను ఇండియాకు క్షేమంగా రప్పించాలని చెప్పి ఆ యొక్క మహిళ వేడుకుంటూ ఉంది. నా యొక్క భర్త ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదని చెప్పేసి, నా యొక్క భర్త కువైట్ లోని ఒక కంపెనీలో సూపర్వైజర్ గా పనిచేస్తూ ఉన్నాడు. మాకు న్యాయం జరగాలని చెప్పేసి 4 నెలల క్రితం కూడా మేము సోషల్ మీడియా ద్వారా వీడియోలు పెట్టి ఆయన్ను సంప్రదించినా కానీ నా యొక్క భర్త నుంచి ఎటువంటి స్పందన రాలేదని చెప్పేసి ఆ యొక్క మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. మరి పిట్టా అర్జున్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, ఎందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.